అమావాస్య పర్వదినం రోజు మీ యొక్క పెద్దవారికి ఇష్టమైన వాటిని వండి మీ పెద్దవాళ్ళ యొక్క ఫోటోను ఇంటిలో దక్షిణ దిక్కున పెట్టి పూలదండను సమర్పించి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను వారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వారి పేరును స్మరించుకుంటూ తర్పణాలను విడవాలి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం వేళలో, ఈ అమావాస్య సాయంత్రం వేళలో ఆవుకు పచ్చగడ్డిని అదేవిధంగా ఉలవలను ఉడకబెట్టి తినిపించి మీ యొక్క పెద్దల యొక్క పేర్లను తలుచుకుని, చనిపోయిన వారి యొక్క పెద్దల యొక్క పేర్లను తలుచుకుని అవి తినిపించడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా సాయంత్రం వేళలో గోమాతకు ఈ విధంగా తినిపించండి. అదేవిధంగా గోవు చుట్టూ ఒక 20 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వలన మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీకున్నటువంటి పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. కాబట్టి గోమాతకు ఈ విధంగా తినిపించండి. ఈ వీడియో